నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలతో నందీశ్వర వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శివాజ్ఞతో శివభక్తుడైనటువంటి శివపాదదాసుడైనటువంటి నందీశ్వరునికి విశేష రీతిలో అభిషేకం అర్చన నిర్వహించుకుంటున్న ఈ పవిత్ర క్షణాల్లో కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ద్వారా ప్రారంభించవలసిందిగా బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిర్వృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవేనాది భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. దీపలక్ష్మ్యై నమః. దీపారాధనదేవతాభ్యో నమః. ఓం అగ్నయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. నందీశ్వర నమస్తుభ్యం సాంబానంద ప్రదాయక. మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి. పరమశివుని ప్రియదాసుడైనటువంటి పాదదాసుడైనటువంటి నందీశ్వరునికి ప్రత్యేక ప్రదోషకాల అభిషేకంతో ఈనాటి కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసింది భక్తి టీవీ. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమోర్జందుహానాధేనుర్వాకస్మానుపసుష్టుతైతో అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సుందృణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకः. ధూమకేతుర్గణాధ్యక్షः ఫాలచంద్రో గజాననः. వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణ నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీ పురందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్టాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య ప్రాణానాయమ్య ఆచమ్య హస్తం రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. పునః హస్తం రక్షాళ్య. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. హృషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. రుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షయాయ నమః. నరసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః.
उत्तिष्ठन्तो भूतपिशाचाः एते भूमिभारकाः एतेषां विरोधेन पूजाकर्म समारभेत् आगमार्थं तु देवानां गमनार्थं तु राक्षसां कुरुघण्टारवं तत्र देवताः काललाञ्छनो अपसर्पन्तु ये भूता भूमि संस्थिताः ये भूता विघ्नकर्तारा तेन नश्यन्तु शिवाज्ञया पृथिव्याः मेरोपष्टऋषिः कूर्मो देवतास्थलं छन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्म ऋषिः परमा आत्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ओं भूः ओं भुवः ओं सुवः ओं महः ओं जनः ओं तपः ओं सत्यो यो देवस्विदास्माकं दियो धर्मादिगोचर प्रेरयेत् तस्यद्भर्गस्तद्वरेण्यमुपास्महे ब्रह्मभूर्भुवस्सुवरो. భక్తులందరూ కూడా ఆ పరమేశ్వరుణ్ణి నందీశ్వరుణ్ణి దర్శించి మమ అనుకుని నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే भरतखंडे मेरोः दक्षिणदिग्भागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योः मध्यप्रदेशे अस्मिन् परमेश्वर नन्दीश्वर परिवारदेवता दिव्यचरणसन्निधौ ब्राह्मण हरिहर गुरुचरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिक चान्द्रमाणेन स्वस्ति श्री चान्द्रमान क्रोधिनाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ माघमासे कृष्णपक्षे त्रयोदशी उपरि चतुर्दश्यां तिथौ महाशिवरात्रौ पर्वदिने सौम्यवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ लोककल्याणार्थं समस्तजनसन्तोषकरणार्थं परमेश्वरनन्दीश्वरनुग्रहप्रसाद सिद्ध्यर्थं विशेषమైన మహాశివరాత్రి పర్వదిన వేళ సాయంకాలం రాత్రో ప్రదోష వేళ పరమ పవిత్రమైన నందీశ్వరుడి యొక్క అభిషేకాన్ని మనం భక్తులందరూ కూడా స్వయంగా మీ అందరికీ ఆ ఫలితం దక్కే విధంగా జరిపించుకొనబోతున్నాం, దర్శించబోతున్నాం. ఆ సంకల్పం జరుగుతోంది. ఒక్కసారి మీ గోత్రము, మీ యొక్క ఇంటి పేరు, వంశం పేరుని, మీ కుటుంబ సభ్యుల పేర్లని స్మరణ చేసుకొని అందరూ కూడా పరమేశ్వరుడికి నందీశ్వరుడికి నమస్కారం చేసుకోండి. గోత్రోద్భవస్య వంశోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య మమ సహకుటుంబం అనుకోండి. సహకుటుంబాన క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం సర్వ అపమృత్యుపీడా నివారణా సిద్ధ్యర్థం సకల దీర్ఘాయుష్యాభివృద్ధ్యర్థం పరిపూర్ణ మార్కండేయ ఆయుష్యాభివృద్ధ్యర్థం సంపూర్ణ శరీర ఆరోగ్యతా సిద్ధ్యర్థం యజమానస్య కృత వ్యాపార వాణిజ్య ఉద్యోగ వ్యవసాయ సకల రంగేషు దినదినాభివృద్ధ్యర్థం సమస్త జన సంతోషకరణార్థం లోక కళ్యాణార్థం సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః యథాశక్తి మహాశివరాత్రో పర్వదినే ప్రదోష సమయే పరమేశ్వరనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం నందీశ్వర అభిషేక ఆరాధన పూజనంచ కరిష్యే. అందరూ అహంకరిష్యేను నమస్కారం చేసుకోండి. తదంగా మహాగణపతి ప్రార్థనం కరిష్యే. ముందుగా అందరూ చేతులు జోడించి మహాగణపతిని ప్రార్థన చేసుకోండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిः సేదసాదనో శ్రీమన్మహాగణాధిపతయే నమః. అలాగే ఆది దంపతులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల్ని ఒక్కసారి మనసారా ధ్యానించండి. ధ్యానో దుర్గే కాత్యాయనీ దేవి శాంభవీ శంకర ప్రియే మయా భక్త్యా కృతాం పూజాం గృహాణత్వం పరమేశ్వరి. నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః నకారాయ నమో నమః. నందీశ్వరుడికి కూడా నమస్కారం చేసుకోండి. తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహే తన్నో నంది ప్రచోదయాత్. సాంగత పరివార శ్రీ పార్వతీ పరమేశ్వరాయ నమః.
నందీశ్వరాయ నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణరత్నఖచితేహమసింహాసనార్ధమక్షతాం సమర్పయామి. ఓం సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వర సహిత నందీశ్వరాయ నమః. పాదయోః పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీనందీశ్వరాయ నమః. స్నపయామి, అభిషేకం చ ధారయేతు. బోలా శంకర భగవానికి జై. ఓం నమః శివాయ. జగదంబా విశ్వపాలిని మాతాకి జై. నందీశ్వర భగవానికి జై. పరమ పవిత్రమైనటువంటి మహాశివరాత్రిని పురస్కరించుకొని శివాజ్ఞతో ఆ శివసేవకుడైనటువంటి నందీశ్వరునికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించుకోబోతున్న ఈ పవిత్ర క్షణాల్లో అసలు నందీశ్వరుని వైభవం గురించి, ప్రదోషకాలంలో నందీశ్వరునికి అభిషేకం అర్చన చేయడం వల్ల వనుగూరే ప్రయోజనాల గురించి మనందరికీ కూడా చక్కటి ప్రవచనామృతాన్ని అందించవలసిందిగా బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి గారిని కోరుతున్నాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యా సృష్టి స్రష్టురాద్యా వహతి విధిహుతం యాహవిర్యా చ హోత్రీ ఏ ద్వే కాలం విధత్తః శృతి విషయగుణా యా స్థితా వ్యాప్య విశ్వం యామాహుః సర్వభూత ప్రకృతిరితి యయా ప్రాణినః ప్రాణవంతః ప్రత్యక్షాభిః ప్రపన్నః తనుభిరవతు వః తాభిః అష్టాభిః ఈశ్వరః. అష్టమూర్తులతో వెలుగొందేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు స్వయంగా తెలియచేసినటువంటి రాత్రియే శివరాత్రి, మహాశివరాత్రి. బ్రహ్మదేవునకు విష్ణుదేవునకు అత్యద్భుతమైనటువంటి కలహము కలిగినప్పుడు పరిష్కారంగా ఈ పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ శివరాత్రి నాడు ఎవరైతే శివలింగమునకు అభిషేకం చేస్తారో, ఈరోజు నాకు ఇష్టమైనటువంటిది నిరాహారోజిత క్రోధో, ఈరోజు మొత్తం శివభజన చేయాలి. ప్రదోషకాలమునందు దివ్యమైనటువంటి అర్చన చేయాలి. శివునికి ప్రదోషకాలం మహా ఇష్టం. ఇప్పుడు మనం చెబుతున్నది ప్రదోషకాలం. ప్రదోషకాలము అంటే రోజులో ఏ భాగాన్ని ప్రదోషకాలము అంటారు అంటే ప్రదోషే రజనీముఖం అని శాస్త్రం. అంటే సూర్యుడు అస్తమిస్తాడు, అస్తమించిన తర్వాత కొంచెము చీకటి వస్తుంది, పూర్తిగా చీకటి రాదు, ఒక రకమైనటువంటి వెలుగు ఉంటుంది. మనిషి కనపడతాడు, కానీ ఆ ముఖములు కళ్ళు మొత్తం స్పష్టంగా కనపడవు. దీనిని ప్రదోషకాలం అంటారు. సహజంగా పెద్దలు చెప్పేటువంటి సమయం ఏది అంటే సాయంత్రం 5:30 నుంచి 7:30 వరకు ఉన్నటువంటి సమయం మొత్తం ప్రదోషమే అని చెబుతారు. ఈ ప్రదోష సమయమునందు ఈశ్వరుడు ఆనంద పారవస్యం చెందుతూ ఉంటాడు. ఆ సమయంలోనే మన కథానాయకుడైనటువంటి నందీశ్వరుడు కూడా కైలాసంలో ఉంటాడు. దేనికని ఈ ప్రదోష సమయము మహా ఇష్టం శివునికి అంటే ఈ సమయములోనే ఇక ఏ వైకుంఠములో కానీ దేవలోకంలో కానీ సమస్తమైనటువంటి దేవతలు ఎక్కడా ఉండరు. బ్రహ్మదేవుడు కానీ, సరస్వతి కానీ, లక్ష్మీదేవి కానీ, నారాయణుడు కానీ ఎక్కడ ఉంటారు అంటే కైలాసమునందు ఉంటారు. నందీశ్వర, భృంగీశ్వర, చండీశ్వరులతో ఆ మహానుభావుడు తేజోమయుడై నటరాజై మహానుభావుడు ప్రకాశిస్తాడు. వాగ్దేవీ ధృతవల్లకి. ప్రదోష సమయమునందు ఈ శ్లోకమును ఎవరైతే విన్నారో సమస్త పాపముల నుండి ఈ క్షణమే విముక్తి చెంది అఖండమైనటువంటి శివసాయుధ్యం కలుగుతుంది. ఇది ప్రదోషకాలమునందు పఠింపవలసిన దివ్య పునీత సుందర మహోన్నతమైనటువంటి శ్లోకం. వాగ్దేవీ ధృతవల్లకీ శతముఖో వేణుం దతత్పద్మజః
తాలో నిద్రకరో రమా భగవతి గేయ ప్రయోషాడ్విత విష్ణు సాంద్రమృదంగవాదన పటు దేవతా సమంతా స్థిత సేవంతే తను ప్రదోష సమయే దేవం మృడానీపతి ప్రదోష సమయే ఢమరుకనాదం ఢడ 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 మోగుతూ ఉంటే, శంఖనాదాలు భం అని ప్రకాశిస్తూ ఉంటే, విష్ణుదేవుడు అనేక మంది దేవతలందరూ మృదంగ వాద్యములు మ్రోగిస్తూ ఉంటే, అలా సరస్వతీదేవి తన వీణానాదంతో మ్రోగిస్తూ ఉంటే, ధై తకధిం తకధిమ్మని ప్రదోష సమయమునందు కైలాసమునందు మహానుభావుడు అలా తాండవం చేస్తాడు. హర హర మహదేవా శంభో హర హర మహదేవా అంటూ ఉండగా తెల్లని ఆకారంతో కన్నుల వెంట ఆనంద బాష్పములు, అసలే తెల్లగా ఉంటాడు నందీశ్వరుడు. ఆ ముత్యముల వంటి ఆ ముత్యాలు ఎలా రాలతాయో అలాగా ఆనందంగా ఆయన కన్నుల వెంట నుంచి ఆనంద బాష్పములు అలా దొర్లుతూ ఉంటే, ఆనంద బాష్పాలు అలా రాలుతూ ఉంటే, కాలికి గజ్జెలతో తల అటు తిప్పుతూ అపర పరమేశ్వరుల నందీశ్వరుడు ఊగే పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఇది. నందీశ్వరుడు స్తుతిస్తూ ఉంటాడు. విమల లోచనుడు, ఎవరిని? విమల లోచనుని విషయమోచనుడు. విమల లోచనుడు, విషయమోచనుడు, విచల తాలకుడు, విశ్వపాలకుడు, భూతి శోభితుడు, భూత సేవితుడు. భూతి శోభితుడు, భూత సేవితుడు చిదచిదాత్మకమైనటువంటి పరమేశ్వరుని చూస్తూ ఉంటాడు. ఇంతటి వైభవోపేతమైనటువంటి నందీశ్వరునికి ఇంతటి ప్రాధాన్యత దేనికి కలిగింది? ఎవరీ నందీశ్వరుడు? అసలు నందీశ్వరుని అనుమతి లేనిదే. నందీశ్వరుని శృంగములలో నుంచి దృష్టి కనుక సారించకపోతే ఈశ్వరుని యొక్క కరుణ లేనే లేదు. నీవు ఎన్ని శివాలయములలో ప్రదక్షిణములు చేసినా, నందీశ్వరుని ఆరాధించి నందీశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అనుమతి పొందినటువంటి వ్యక్తియే ధన్యుడు. అందుచేతనే శివాలయములలో పరమేశ్వరుని స్తుతించబోయే ముందు నందీశ్వరుని ఆరాధించాలి. నందీశ్వర నమస్తుభ్యం, హే నందీశ్వర నేను నీకు నమస్కరించుచున్నాను. దేనికని నమస్కరించుచున్నానో తెలుసునా? అమోఘమై శక్తివంతమై పరమ పావనమైనటువంటి సాంబ. సాంబ అంటే అమ్మతో కూడి ఉన్నటువంటి నిన్ను, పరమ ఆనందమును కలిగించేటువంటి వారు. సాంబానంద ప్రదాయక. ఈ ప్రదోష సమయమునందు అమ్మతో కూడి, సా అంబ అమ్మతో కూడి ఆనందాన్ని కలిగించేటువంటి వాడివి నీవు. కనుక మహాదేవ సేవార్థం ప్రదోష సమయము ఈశ్వరునికి ఇష్టమని మహర్షులు చెప్పారు స్వామి. సకల శాస్త్రములు ఘోషిస్తున్నాయి స్వామి. అందుచేతనే నేను శివాలయములకు వచ్చాను. ఈ పుణ్యమైన ఈ భక్తి ఛానల్ ద్వారా అనేకమైనటువంటి దేశాల వాళ్ళు సందర్శిస్తున్నారు. ఈ పుణ్య దివ్య మహోన్నతమైనటువంటి ఈ ప్రదోష సమయమునందు నిన్ను అర్థిస్తున్నాను. మహాదేవస్య సేవార్థం. ఆ మహాదేవుని సేవించేటువంటి కోరిక మీర, ఆ సేవించాలి అనేటువంటి కోరికతో అనుజ్ఞాం, నీ అనుజ్ఞ ఉండాలి స్వామి. దాతుమర్హతి. దాతు అంటే నాకు అందించు. నీ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నాకు ప్రసాదిస్తే, నీ ఆజ్ఞను నాకు ప్రసాదిస్తే, నీ ద్వారా పరమేశ్వరునికి మొక్కుకొని కోరినటువంటి కోరికలు నెరవేర్చుకొని సకల శుభములు కలుగుతాయని మొట్టమొదటగా ఈ ప్రదోష సమయమునందు శివాలయములలో కానీ కైలాసములలో కానీ ఈ ప్రదోష సమయం ఈ పుణ్యమైనటువంటిది గనక నందీశ్వరుని ఆరాధించాలి. ఈ నందీశ్వరుని ఆరాధించడంలో గొప్పతనం ఏమిటి అంటే, అసలు ఎవరు ఈ నంది? ఈయనకింతటి ప్రాధాన్యత దేనికి కలిగింది? ఎక్కడైనా ఆలయంలోకి వెళ్ళగానే సరాసరి దేవుడి దగ్గరికి వెళతాం కానీ ఆ దేవుని దర్శించాలి అంటే నీ అనుజ్ఞ కావాలి. ఇలా మనం పురాణాల్లో ఇంకొక కథ వింటాం. రామద్వారపు కావలి అయిన నీ కట్టడి మీర బ్రహ్మాదుల తరమా. రామచంద్రమూర్తి గదిలోకి వెళ్ళాలి అంటే, రామచంద్రమూర్తి సేవించాలి అంటే ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. రాముల వారి పాదములకు నమస్కారం చేయడానికి వెళితే ఆంజనేయ స్వామి వారు ఉంటారు అక్కడ. అందుకని ఆంజనేయ స్వామి వారిని ఆరాధించాలి. ఇక శివాలయంలోకి వెళ్ళాలి అంటే నందీశ్వరుని ఆరాధించాలి, నందీశ్వరుని సేవించాలి. మహాదేవస్య సేవార్థం. మహాదేవుని సేవ చేసుకుని పూజించే అర్హత నాకు కలిగించు తండ్రి. ఇంతటి అర్హత కలగడానికి సంక్షిప్తంగా 2 మాటలు చెప్తాను మీకు. ఆ తర్వాత మళ్ళీ
అభిషేకానంతరం మళ్ళీ ప్రవచనంలో తెలియజేయడం జరుగుతుంది. మహానుభావుడైనటువంటి స్వామి ఈ అనుగ్రహం పొందడానికి ఈయన గారి తండ్రి పేరు శిలాదుడు అని పేరు కలిగినటువంటి మహానుభావుడు. శిలాదుడు పుత్రుడు లేకపోతే, సంతానం లేకపోతే మహానుభావుడు ఇంద్రుడి గూర్చి తపస్సు చేశాడు. ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఇంద్రుడు ప్రత్యక్షమైనాడు. శిలాదా, నీకు ఏ వరం కావాలో కోరుకో. ఇంద్రుణ్ణి నేను. స్వామి, నా జన్మ తరించింది. నీ దివ్య అనుగ్రహంతో నా జన్మ పావనమైంది. 3 అర్హతలు కలిగినటువంటి కుమారుడు నాకు కావాలి స్వామి అన్నాడు శిలాదుడు. ఏమిటి ఆ 3 అర్హతలు అంటే? 1, అయోనిజుడై ఉండాలి. అయోనిజుడై ఉండాలి. మృత్యుంజయుడై ఉండాలి. నీ ఆకారంలో ఉండాలి. నీవు ఎలా ఉంటావో, ఏ విధమైనటువంటి అభిషేకాలు జరుగుతాయో, ఏ విధమైనటువంటి పూజలు జరుగుతాయో, పంచామృతాలతో, దివ్యమైనటువంటి నమకచమకాలతో, అద్భుతమైనటువంటి వేదనాదాలతో ఏ విధంగా నీకు అర్చన చేస్తారో అలాగే ఉండాలి. నీ అసలు ఈయనకు ఆయనకు ఏ విధమైనటువంటి భేదమే లేకుండా ఉండాలి. నిన్ను చూచినా, నా కుమారుని చూచినా ఒకటే అనేటువంటి భావన కలిగించేటువంటి ఆ దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని నాకు కలిగించు ఈశ్వరుడిలా అని ఇంద్రుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు అంటే 3 వరాలు. అయోనిజుడై ఉండాలి, మృత్యుంజయుడై ఉండాలి, ఈశ్వరుని వలె ఉండాలి, అలాగే పూజలు అందుకోవాలి. అమ్మో, అయోనిజుడైతే అంతవరకు ఇవ్వగలను ఏదో సృష్టించి, కానీ మృత్యుంజయుడు కష్టం. ఈ లోకం మర్త్యలోకం. మర్త్యలోకము అంటే ఈ లోకంలో ఎవడు దేహంతో పుట్టినా జాతస్యకి ధ్రువో మృత్యు, ఎవడైనా సరే మరణించవలసిందే. అయితే ఈ మరణము లేకుండా చెయ్యాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనయే మహాదేవుడు, ఆయనయే దేవదేవుడు, ప్రమథనాయకుడు, నయన సాయకుడు. ప్రమథనాయకుడు, నయన సాయకుడు, దివ్య గాయకుడు, దీప్తిదాయకుడు, శమ విధాయకుడు, సౌఖ్య నేత, మదన మర్దనుడు. మదన మర్దనుడు మురుడా మహానుభావుడు ఆయనే, శర్వుడు. ఆయన తప్ప ఇంకెవరూ మృత్యువుని జయించేటువంటి మార్గాన్ని చెప్పగలిగిన వాడు ఎవ్వడూ లేడు. కాబట్టి నేను అశక్తుడను శిలాదా. నన్ను తపస్సు చేసేవే కానీ నేను కొంతవరకే తీర్చును కానీ ఈ 3 వరాలలో నేను సంపూర్తిగా నేను ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నీవు పరమేశ్వరుని గురించి తపస్సు చేయి అని ఆయన ఒక్కడే నీకు కోరిన కోరికలు నెరవేర్చగలిగిన వాడు అని ఇంద్రుడు ఎప్పుడైతే శిలాదునకు తెలియజేశాడో, శిలాదుడు ఒక ఉన్నతమైనటువంటి ప్రదేశమునందు ప్రశాంతంగా ఉండి ఈశ్వరుని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. మామూలు తపస్సా? హర హర మహాదేవ. ఈశ్వరుడు భోళాశంకరుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమవ్వగానే కానీ ఎలా ఉన్నాడు ఆయన? పుట్టలు పెరిగి ఉన్నాయి, ఒళ్ళంతా భయంకరంగా ఉంది. అసలు ఎముకలే. మొదట్లో అయితే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనేవాడు. ఇప్పుడు ఓపిక లేదు, మనస్సులోనే తలుచుకుంటున్నాడు. ఎముకల గూడులు, అడవి ఈగలు, అడవి చీమలు, పుట్టలు పెరిగి ఆయనలో ఉన్నటువంటి మధ్య అంటే మాంసం ఇవన్నీ కొరికి కొరికి నవిలి నవిలి మింగేసింది. ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆయన? అసలు గుర్తించే స్థితిలో ఉన్నాడా? పుట్టలలో ఉన్నాడు సన్నగా. ఆ రూపాన్ని చూచాడు శివుడు. ఇంతటి దేహములో కూడా కొంచెము శల్యశిష్టమైనటువంటి ఈ దేహముతో తపస్సు చేస్తున్నాడేనని పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నటువంటి మంత్ర జలాన్ని ఒక్కసారి అలా చల్లాడు. చల్లగానే పుట్ట కరిగిపోయి చీమలన్నీ పొరిగిపోయి ఆ జలంతో మహానుభావుడు శిలాదుడు సర్వశక్తి సమన్వితుడైనాడు. ఆ మహానుభావుని వరం కోరుకోమంటే ఆ 3 వరాలు మహానుభావుడు ఇచ్చాడు. ఆ ఇచ్చినటువంటి ఆ దివ్యమైనటువంటి వరంతోనే నందీశ్వరుడు జన్మించాడు. మిగిలినటువంటి విషయములు అభిషేక అనంతరం మీకు తెలియజేయడం జరుగుతుంది. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఓం నమః శివాయ. నందీశ్వరాయ నమః. అభిషేకం చ ధారయేత్, నిర్మాల్యం విసృజేత్. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం నమః శివాయ. ఓం ప్రథమతః శుద్ధజలాభిషేకం కరిష్యే.
ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవదమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధా జనః ఓం ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వశ్యవదమోరసస్తస్య భాజయతే హనః ఉషతేరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్వధ ఆపో జనయధా జనః ఓం శాంతిః 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 తదక్షీరేణ స్నపయామి ఓం ఆప్యాయస్వ సಮೇತು తే విశ్వదः సోమవృష్ణయో భవావాజస్య సంగధే సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః ఓం నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ ఓం నమః శివాయ క్షీరేణ స్నపయామి క్షీరస్నానానంతరం దధిస్నానం కరిష్యే ఓం దధిక్రావన్నో అకారశం జిష్ణోరస్వస్య వాజినః సురభినో ముఖాకరత్రణ ఆయోగో శతారిషతో ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతమనాయ నమో మనోన్మనాయ నమః తతః ఆజ్యేన స్నపయామి శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వసవితోత్పునాత్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యः సర్వేభ్యः సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యः నందీశ్వరాయ నమః ఆజ్యేన స్నపయామి ఆజ్యస్నానానంతరం మధుస్నానం కరిష్యే ఓం నందీశ్వరాయ నమః ఓం మధువాతారతాయ తే మధుక్షరంతి సింధవః మాధ్వీర్న సంత్వౌషధీః మధునక్తముతోషధి మధుమత్వార్థివగౌరజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగం వస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః ఓం శాంతిః 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 మధునా స్నపయామి నందీశ్వరాయ నమః మధుస్నానానంతరం శర్కరాభిషేచనం కరిష్యే ఓం స్వాదుఃపవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ ధవీతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగో అదాభ్యః ఓం నందీశ్వరాయ నమః శర్కరేణ స్నపయామి శర్కరస్నానానంతరం తతః విశేషద్రవ్యాభిషేచనం కరిష్యే ఓం ద్రాపే అంధజస్పదే దరిద్రన్నీలలోహిత ఏషాం పురుషానామేషాం పశూనాం మాభేర్మా రోమో ఏషాం కించనామమతో యాతే రుద్రశివా తనో శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ తయా నో మృడజీవసే ఇమాగో రుద్రాయ తవసే కపర్దినే క్షయద్వీరాయ ప్రభరామహే మతో యథాన శమసద్విపదే చతుష్పదే విశ్వం పుష్టంగ్రామే అస్మిన్ అనాతురో ఓం అహిరివ భోగైః పర్యేతి బాహుంజాయ ఏతిం పరిబాధమానః అస్తక్నో విశ్వాన్వయనాన్ విద్వాన్ పుమాం పుమాకం సంపరిపాతు విశ్వతః యా గంగోర్యాసినీ వాలే యారాకా యా సరస్వతి ఇంద్రాణి వక్ణభూతయే వృణాని స్వస్తయే సుమంగళైరియం వధూరిమాం సమే తపస్యతాం సౌభాగ్యమస్యే దత్వా యాధాస్తం విపరేతన ఓం అర్చత ప్రార్థ ప్రియమేధా సువర్చత అర్చంతు పుత్రకా ఉతవర్ణధృష్ట్వర్చత అర్చత ప్రార్చత నందీశ్వరాయ నమః హరిద్రచూర్ణోదకం కుంకుమోదకేన స్నపయామి ఓం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీ ఈశ్వరేం సర్వభూతానాం తామయో బహ్వయే శ్రియో గంధోదకేన స్తపయామి నందీశ్వరాయ నమః గంధోదకేన స్తపయామి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనో ఉర్వారకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్ ఓం శాంతిః 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 నందీశ్వరాయ నమః భస్మోదకేన స్నపయామి ఓం సహనావవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై
ఓం శాంతి శాంతి శాంతి. ఓం నందీశ్వరాయ నమః. అమృతాభిషేకో అస్తు, హిరణ్యాభిషేకో అస్తు, సువర్ణాభిషేకో అస్తు, కనకాభిషేకో అస్తు, పంచామృతవారాభిషేకో అస్తు, విశేషద్రవ్యాభిషేకో అస్తు, శుద్ధజలాభిషేకో అస్తు. స్నానం సమర్పయామి. నందీశ్వర భగవానికి జై. నందీశ్వరాయ నమః. స్నానం సమర్పయామి. స్నానానంతరం వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. పుష్పమాలికాన్ ధారయామి. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి. నందీశ్వరాయ నమః. పుష్పమాలికాం సమర్పయామి. వస్త్రోపవీతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం నందీశ్వరాయ నమః. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతయే దేవాయ నమః. ఓం రుద్రాయ దేవాయ నమః. ఓం ఉగ్రాయ దేవాయ నమః. ఓం భీమాయ దేవాయ నమః. ఓం మహతో దేవాయ నమః. ఓం శ్రీ భోలాశంకరస్వామినే నమః. శ్రీ నందీశ్వరాయ నమః. నానావిధ పరిమళపత్రపుష్పార్చన పూజాం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. వనస్పత్యుద్భవైర్దివ్యే నానాగంధే సహితః అగ్రే సర్వదేవానాం ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ జగద్యోతయే నమః. ప్రత్యక్షదీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం గాయత్ర్యా ప్రోక్ష్య రతంత్వా సత్యేన పరిహించామి. అమృతమస్తోమృతోపస్త్రనమసి స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్య మధ్య అమృతమానీయం ఉత్తరాభూషణమస్త ప్రక్షాళన పాద ప్రక్షాళం కే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలాది సర్వోపచార పూజాం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నందీశ్వర వైభవం. నందీశ్వర వైభవం వింటుంటేనే ఆనంద స్వరూపులవుతారు. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. సత్యం శివం సుందరం. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. ఆనంద స్వరూపమే బ్రహ్మ పదార్థం. అట్టి బ్రహ్మ పదార్థమును చేరాలి అంటే, పరమేశ్వరుని యొక్క దివ్య సన్నిధి చేరాలి అంటే ఆ నందీశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కావాలి. లోగడ చెప్పుకున్నట్లుగా శిలాదుని యొక్క తపస్సు ఫలించింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు, చూచాడు. శిలాదుని చుట్టూతా పుట్టలు పెరిగినాయి, రెల్లు గడ్డి పెరిగింది. ఇక దానిలో పాములు ఇలాంటివి ఉన్నాయి. ఆ లోపల ఆయన యొక్క శరీరాన్ని మొత్తం కూడా అడవి చీమలు అన్నీ కూడా పిండి పిండి వేసినాయి. కేవలము శల్యమాత్రావశిష్టుడై ఉన్నాడు. పరమేశ్వరుడు చూచి, ఆహా ఏమి దీక్ష అని మెచ్చుకొని, ఆ పరమేశ్వరుడు తన చేతిలో ఉన్నటువంటి ఆ మంత్రజలాన్ని ఎప్పుడైతే అలా చల్లాడో పుట్ట మొత్తం కరిగిపోయింది. చీమలన్నీ చల్లాచెదురైనాయి, పాములన్నీ ఎక్కడికి పడితే వెళ్ళిపోయినాయి. ఆ దివ్యమైనటువంటి పవిత్రమైనటువంటి జలం శిలాదునికి తగలగానే శిలాదుని యొక్క శరీరం కోటి సూర్య ప్రభాభాసితమై ప్రకాశించింది. అత్యంత శక్తి కలిగింది. శిలాదా కళ్ళు తెరు. శిలాదుడు కళ్ళు తెరిచాడు. తన తపస్సు ఫలించేందుకు పలికితుడైనాడు. పరమేశ్వరుని కన్నులార సందర్శించాడు. పరమేశ్వరుడే కాదు, పార్వతీ సమేతుడై ప్రత్యక్షమైనాడు. ఆహా మహానుభావ! శ్రీకంఠలోకేశ లోకద్భవస్థాన సంహారకారి మురారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోహ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వరధ్వంసక దేవ నీ దైవతత్వంబు భేదించి బుద్ధిం ప్రధానంబు కర్మంబు మధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వల్సున్ నానా ప్రకారంబులన్ బుద్ధిమంతుల్ నిన్ను భావింతురీశానా సర్వేశ్వర శర్వా సర్వజ్ఞ సర్వాత్మక
నిర్వికల్ప ప్రభావ భవానీపతి నమస్తే నమస్తే నమః. పులకితుడైనటువంటి ఈశ్వరుడు, శిలాదా ఏ అభీష్టము నెరవేరుస్తాను కోరుకో స్వామి. ఈ దివ్యమైన మహోన్నతమైనటువంటి విశేషముతో సంతానము లేనటువంటి నాకు పుత్రుణ్ణి అనుగ్రహించు. ఆ పుత్రుడు అయోనిజుడుగా ఉండాలి, మృత్యుంజయుడై ఉండాలి, నీలాగా నిరంతరము పూజలు అందుకోవాలి. నిన్ను చూచినా నా పుత్రుని చూచినా భేదము లేకుండా ఉండాలి, ఆ భేదం ఉండాలి, భేదము లేనట్లుగా ఉండాలి. తథాస్తు. నీ కుమారుడు మృత్యుంజయుడై ఉంటాడు. అంటే మర్త్యలోకములో మృత్యువు అనేది సహజం, కానీ ఈశ్వరుడు అనుగ్రహం ఉంటే మార్కండేయుడు మృత్యుంజయుడు అవ్వల. కిం నో మృత్యు కరిష్యతి, కిం నో మృత్యు కరిష్యతి. ఆ మృత్యుంజయుని ఆరాధించినటువంటి వారికి మృత్యు అనేటువంటిది లేదు. చిరంజీవి అయి నాతో పాటు పూజలు అందుకుంటాడు. శుభప్రదుడుగా నీ కుమారుడు శీలాదుడు ఆనందాన్ని కలిగిస్తాడు అని పలుకుతూ ఉంటే పులకితుడైనాడు. పార్వతీ సమేతుడైనటువంటి తన యొక్క కుమారుడు ఎప్పుడైతే అనుగ్రహించాడో ఆ కుమారుడు అనుగ్రహాన్ని పొందాలి అనుకున్నాడు మహానుభావుడు. చక్కగా యాగము చేయి, సోమయాగము చెయ్యాలి అనుకున్నాడు. శివపార్వతులు వరమిచ్చి అంతర్ధానమైన తర్వాత సోమయాగము చెయ్యాలని భూమి దున్నుతూ ఉంటే దానిలో నుంచి ఉద్భవించాడు మహానుభావుడు. ఇదిగో ఈయనయే నందీశ్వరుడు ఉదయించాడు. ఆ కుమారుణ్ణి చూచాడు. కుమారుణ్ణి చూస్తే ఏ తండ్రికి ఆనందం కలగదు? ఈ లోకంలో ఏ లోకంలో ఎప్పుడైనా సరే కొడుకును చూడగానే తండ్రికి ఆనందం కౌగులించుకున్నప్పుడు ఆ కొడుకుని చూడగానే ఆనందభరితుడైనాడు. ఆనందభరితుడైనాడు గనకనే ఆనందాన్ని కలిగించాడు గనకనే ఆయనకు నంది 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 నంది. నంది అంటే ఆనందమును కలిగించేటువంటి వాడు. పార్వతీ పరమేశ్వరుడు అనుగ్రహించారు. మరల పార్వతీ పరమేశ్వరుడు ప్రత్యక్షమైనారు. ప్రత్యక్షమై నందిని చక్కగా దీవించాడు మహానుభావుడు. ఎప్పుడైతే ఈశ్వరుడు అలా దీవించాడో ఆయన చేతిలో నుంచి జల 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 అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి జలంతో ఆ నందిని అభిషేకం చేశాడు ఈశ్వరుడే. అప్పుడు ఉదయించింది ఒక దివ్య మహోన్నతమైనటువంటిది, ఒక నది ఉద్భవించింది. ఆయన యొక్క జడ తీశాడు. ఆ జడలో నుంచి ఆ జడను అలా పిండాడు. ఆ జడ ఏమిటది? జటా కటాక సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ. ఆ జడలో నిలింప నిర్జరీ మందాకిని ఉంటుంది. నిమజ్జజ్జ నౌఘోత్పతత్పంక శంకాకరాత్మర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భుంగ నేత్రోత్సవశ్రీని గంగా భవాని. మహానుభావుడు ఇలా చల్లగానే ఒక నది అలా జటను అలా ఎప్పుడైతే అలా పిండాడో జల 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 పొంగినటువంటి ఆ గంగా నది ప్రవహించింది నంది మీద. ఆ సమయంలోనే మహానుభావునికి జటోదరి త్రిస్తోతస్సు అని పేరు కలిగినటువంటి 2 నదులు ఉదయించినాయి. ఆనంద పారవశ్యంతో పార్వతీదేవి కూడా వచ్చింది. పార్వతీదేవి కూడా చూసి పులకితురాలైంది. ఆ సమయంలో ఆనందాన్ని పట్టలేక ఈ నంది కూడా అని ఒక్కసారి గర్జించాడు. ఆ నంది ఎప్పుడైతే ఒక్కసారి అలా గర్జించాడో ఇంకొక నది పుట్టింది. దాని పేరే వృషధ్వని. వృషధ్వని పుట్టింది. ఇంకా ఆ ఆనందానికి మేఘాలు ఒక్కసారి ఉరిమినాయి. నల్లని మేఘాలు ఉరిమినాయి, మెరుపులు మెరిసినాయి, ధళధళ ధళధళ వానలు కురిసినాయి. అప్పుడు ఒక నది పుట్టింది. దాని పేరే స్వర్ణోదకం జంబూ నది. ఇలా 5 నదులు పుట్టినాయి. ఈ పుణ్యమైన దివ్యమైనటువంటి 5 నదులతో మరల అభిషేకం చేశారు నందికి. పులకితుడైపోయినాడు నంది. అప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఓ శిలాదా, ఈ నంది ఎవరనుకుంటున్నావు? ఇతనిని ఇక నుంచి వృషభం, నందీశ్వరుడు, నా అంశతో పుట్టినటువంటి వాడు గనక నందీశ్వరుడు. నందీశ్వరుడు కూడా శివుని యొక్క అవతారమే. శివమహాపురాణంలో 32 అవతారాలు. భైరవుడుగా అవతరించారు, చండీశ్వరుడుగా అవతరించాడు, ఇప్పుడు నందీశ్వరుడుగా నేను ఉదయించాను. ఇతనిని వృషభం అనాలి. ఇక ఎవరిని వృషభం అనకూడదు, ఈయననే వృషభం అనాలి. వృషభము అంటే అప్పుడు చెబుతున్నాడు పరమేశ్వరుడు,
నేను నీకు పుత్రుడు కావాలి అని నువ్వు వరం కోరినప్పుడు ధర్ముణ్ణి పిలిచాను. ఓ ధర్మమా ఇలా రా. వచ్చాడు ధర్మం. శీలాదునికి పుత్రుడవై ప్రకాశించు. వృష అంటే ధర్మం. వృషాద్రి అని కూడా అంటారు, వృషభాద్రి అని కూడా అంటారు. 7 కొండలు శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం. వృషభం అంటే పరమ పావనమై దివ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి విశేషంతో ఉంటుంది. వృషభం, వృషభము అంటే ధర్మం. ధర్మమునకు 4 పాదములు ఉంటాయి. ఈ వృషభానికి కూడా 4 పాదములు ఉంటాయి. ఆ 4 పాదములు ఏమిటి? ధర్మం. వృషభం ధర్మమునకు 4 పాదములు. ఏమిటి ఆ 4 పాదములు అంటే సత్యం, శౌచం, తపస్సు, మహోన్నతమైనటువంటిది దయ. ఈ 4 ఎవరి దగ్గర ఉన్నాయో అతడే ధర్మపరుడు. నేను ధర్మ మార్గంలో సంచరించాలి, అతడు ధర్మపరుడు అన్నారనుకోండి. రాముల వారిని శ్రీమంతుడు, సత్యవంతుడు, జ్ఞానవంతుడు, అసూయారహితుడు, సురళనేని జయించగలిగిన వీరాధి వీరుడు, పరంపరానుగత సదాచారవంతుడు, కాంతిమంతుడు, మనోహర రూపుడు, ధర్మజ్ఞుడు, విజ్ఞుడు, సర్వసులక్షణ లక్షిత జాతుడు, భండన భీముడు అని వర్ణిస్తారు. ధర్మజ్ఞుడు. ధర్మము అంటే సత్యం, శౌచం, తపస్సు, దయ. ఇవి ముఖ్యంగా ఉన్నటువంటి మహానుభావుడు ఆయన. ఆ దివ్యమైనటువంటి మహానుభావుణ్ణి అనేకమైనటువంటి రకరకాలుగా ఆ స్వామిని కీర్తించారు. అంతేకాదు, మనకు శ్రీశైలంలో శిఖరం అని ఒకటి ఉంటుంది. శిఖర దర్శనం. ఆ నందీశ్వరుని ఇలా తిప్పుతారు. అక్కడ నువ్వులు ఇలాంటివి వేసి, పత్తి గింజలు, కాస్త బెల్లం వేసి తిప్పి ఆ నందీశ్వరుని కొమ్మల్లో నుంచి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే. అలాంటి దివ్య తేజోమయమైనటువంటి మహానుభావుడు. అంతేకాదు, లలితా సహస్రనామం, అమ్మవారి యొక్క దివ్య లలితా సహస్రనామంలో నందీశ్వరుని వర్ణించారు. అమ్మవారిని వర్ణిస్తూ అమ్మవారు కూడా నందీశ్వరుని యొక్క స్వరూపంగా, నందీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని, నందీశ్వరుని యొక్క అనుగ్రహం పొందితే అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందినట్టేనని. అరుణాం కరుణాతరంగితాక్షీ ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. 733వ నామం ఒకటున్నది. అమ్మవారిని వందిస్తూ నంది విద్యాయై నమః. అమ్మవారిని పూజించాలి అంటే ఓం నంది విద్యాయై నమః. నంది విద్యని శ్రీ విద్య అంటారు. అన్ని అక్షరములలో గొప్ప అక్షరం ఓంకారం. అందరూ దేవతలలో గొప్ప దేవత తల్లి. అన్ని మంత్రములలో గొప్పదైనటువంటి మంత్రం గాయత్రి. అన్ని విద్యలలో గొప్పదైనటువంటి విద్య శ్రీ విద్య. అన్ని యంత్రములలో గొప్పదైనటువంటి యంత్రం శ్రీ చక్రం. అందుచేతనే శ్రీ విద్యకు మూలాధారమైనటువంటిదే నంది విద్య. ఓం నంది విద్యాయై నమః. దీనిని భాను విద్య, దీనిని చంద్ర విద్య అని కూడా అంటారు. అంటే అర్థమేమిటి? ఇవేళ మనం మాట్లాడుతున్న ఒక లయ ఉంటుంది, ఒక సమాసాలు ఉంటాయి అందమైనటువంటివి. విమలదాయకం విశ్వమోచకం భూతనాయకం భూతిశోభితం. ఇలా పదాలు వాడతారు చూశారా? అందమైనటువంటి కవిత్వాలు, ఛందస్సు. అలాగే తాళాలు వేస్తారు. తా తై తతక తజంతతోం తథై తై తతక తజంతతోం. ఇలా చేతులు తిప్పుతారు. ఇవన్నీ లాస్య తాండవమునకు చిహ్నములు. ఈ తాళమును కానీ, లయలు కానీ, ఇప్పుడు రచించేటువంటి ఛందస్సు కానీ, స్వరము కానీ, శృతి కానీ, ఈ విద్యలన్నీ నంది విద్యలు అంటారు. ఎవడు నందీశ్వరుని ఆరాధిస్తున్నాడో, ఎవరు నందీశ్వరుని అభిషేకం చేస్తున్నారో అతనికి సంగీతం వస్తుంది. తాళ లయములతో అద్భుతమైనటువంటి రీతిలో ఉంటాడు. అందుచేతనే మహానుభావుడు నందీశ్వర భృంగీశ్వరులు కోరుతూ ఉండగా ఆ తాండవం చేస్తాడు మహానుభావుడు అత్యద్భుతమైనటువంటి రీతిలో. ఆ విద్యనే నందీశ్వరుని ఉపదేశం. అందుచేత ఈ ప్రదోష సమయమునందు ఈ నందీశ్వరుని యొక్క దివ్య అభిషేకమును చూచిన ఆ సమయముననే ఈశ్వరుడు అన్నాడు, ఇక నుండి ఎవరైనా సరే ఈ ప్రదోష సమయమునందు, ఇది నాకు ఇష్టమైనటువంటి సమయం, ఈ ఇష్టమైనటువంటి సమయమునందు నిరంతరము శివార్చన చేసి
నందీశ్వరుని ఎవరైతే అభిషేకం చేస్తారో, నందీశ్వరుని అభిషేకాన్ని ఎవరైతే చూస్తారో వారు ఆ నందీశ్వరుని అనుగ్రహమే కాదు, నా అనుగ్రహాన్ని కూడా పొందుతారు. ఎందుకని అంటే నా వరపుత్రుడు కనుక నేనే ఆయన, ఆయనే నేను. నా ఎదుట ఉన్నటువంటి నందీశ్వరుని మధ్యలో నుంచి ఎవ్వరూ వెళ్ళకూడదు. ఒక్క అర్చకుడు మాత్రం వెళ్ళవచ్చు. అర్చక స్వామి వారు తప్ప మిగిలినటువంటి వాళ్ళు ఏ భక్తులు కూడా నందీశ్వరుని మధ్యలో వెళ్ళకూడదు, అలా తిరిగి వెళ్ళాలి. అందుచేతనే అలా కొమ్ముల మీద చెయ్యి ఉంచి వెనక భాగాన్ని అలా స్పృశిస్తే ఆయనకు చక్కలగింత పుట్టి ఒక్కసారి వెనక్కి తిరిగి మనల్ని చూస్తే మనం ఆ ఈశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని చూచి తరించాలి. అటువంటి మహానుభావుడైన నందీశ్వరుని యొక్క దివ్య అనుగ్రహం ఈ భక్తి ఛానల్ ద్వారా ఈ ప్రదోష సమయమునందు మహాశివరాత్రి పర్వదినంలో ఏ కొంచెము పలికిన ఇవాళ ఎంత పుణ్యం అంటే, కోపం వచ్చి నువ్వు ఇంట్లో ఆనందరకపోయినా సరే ఉపవాసం చేసిన పుణ్యం వస్తుంది. అసలు ఇది వాళ్ళ పుణ్యమని తెలియకపోయినా, తెలిసి చూసినా, తెలియక వెళ్ళినా, శివనామాన్ని పలికినా, బాగున్నదని విన్నా, కోపం వచ్చి గుళ్ళో కూర్చున్నా, దీపారాధన చేసినా, దీపారాధన చూసినా, శివప్రసాదాన్ని స్వీకరించిన, ఆ నందీశ్వరుని చెంత నమస్కరించిన అఖండమైనటువంటి పుణ్యములు కలుగుతాయి కనుక ఈ సమయమునందు గరుడ గంధర్వ కిన్నర కింపుర ససిత సాత్యానీకమంతా ఈ ప్రదోష సమయమునందు కైలాస పర్వతం మీద తాండవం చేస్తూ ఉంటారు మహానుభావుని. కైలాసగిరి శిఖరే కల్పద్రుమ విపినే శివ కల్పద్రుమ విపినే కుంజతి మధుకర పుంజే కుంజవనే గహనే కోకిల కూజతి ఖేలతి హంసావళి లలిత హర హర మహదేవా శంభో హర హర మహాదేవా హర హర మహాదేవ. ఓం నమ శివాయ. స్వస్తి. మహాశివరాత్రి పర్వదినాన ప్రదోషకాల వేళలో నందీశ్వరుని వైభవం గురించి చక్కటి ప్రవచనాన్ని విన్నాం. అలాగే విశేష రీతిలో అభిషేకం, అర్చనను కూడా వీక్షించాం కదా. మరి ఆ పరమశివుని యొక్క కృపా కటాక్ష వీక్షణాలు మనందరిపై కలగాలని కోరుకుంటూ కార్యక్రమ పరిసమాప్తి వేళ మహానీరాజనాన్ని సభక్తిగా సమర్పించవలసిందిగా అర్చకవరేణ్యుల్ని గురువుగారిని కోరుతున్నాం. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వజర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం ఉమాకాందాయ కాందాయ కామిదార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానందనం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. నందీశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. चिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् चिदानन्दरूपः शिवो